హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. మనము 10వ తరగతి విద్యార్థుల కోసము ఈ వీడియోస్ అనేటివి ప్రత్యేకించి మ్యాథ్స్లో చేస్తున్నాను. ఈ వీడియోలో ఈరోజు నేను థర్డ్ చాప్టర్ అయినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో మనం ఎక్సర్సైజ్ 3.1 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ అనేది చేస్తాము. వీటిని ఎలా చేయాలి అనేది. సో ఈ 3.1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అన్ని 8 మార్క్స్ క్వశ్చన్సే దీంట్లో నుంచి ఎక్కువగా మనకి వస్తాయి. సో ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ని మనం బాగా ప్రాక్టీస్ చేసామంటే మనకి ఎగ్జామ్లో 8 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఎక్కువగా అవకాశము ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి, ఎక్సర్సైజ్ 3.1 అన్నమాట. సో ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ గ్రాఫికల్లీ. సో మనకి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వీటిని ఈ సొల్యూషన్స్ని, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని గ్రాఫికల్ మెథడ్లో కనుగొనమని చెప్పారనమాట. సో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఎలిమినేషన్ మెథడ్, తర్వాత మళ్ళీ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ అనేది 3 మెథడ్స్ ఉన్నాయి. కానీ మనకు పర్టికులర్గా గ్రాఫికల్ అని ఇచ్చారు కాబట్టి మనం గ్రాఫికల్ మెథడ్లోనే సొల్యూషన్ అనేది సాల్వ్ అనేది చేయాలి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th అన్నారు. అంటే ఒక్క క్లాస్లో 10 స్టూడెంట్స్, మనం 10వ తరగతి నుంచి 10 మంది పిల్లలని తీసుకున్నాం. దేనికి? టు పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్ క్విజ్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. సో ప్రాబ్లమ్ని మాత్రం మనము 1కి 10 సార్లు అనేది నేర్చుకుందాం. ఎప్పుడైతే ప్రాబ్లం అర్థమవుతుందో ప్రాబ్లం చేయడం చాలా తేలికగా ఉంటుంది. సో 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th అన్నారు. దట్ మీన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు, బట్ ఇద్దరు కలిపి 10 మెంబర్స్. వాళ్ళు ఒక క్విజ్లో పార్టిసిపేషన్ అనేది జరిగింది ఇక్కడ. సో అయితే మనకి ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ కంటే గర్ల్సే ఎక్కువ ఉన్నారు, 4 మెంబర్స్. అంటే అర్థం ఏమి, మనం అప్పుడు ఏం చేయాలా, ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో విచ్ వన్ ఈజ్ ఎక్స్, విచ్ వన్ ఈజ్ వై అనేది మనం చూసుకోవాలి. విచ్ వన్ ఎక్స్, విచ్ వన్ వై అనేది మనం ప్రాబ్లంలో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని మనం ఎక్స్ అనుకుందాం, దేన్ని వై అని అనుకుందాము అనేసి. సో ఇక్కడ చూడండి, గర్ల్స్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్ అని ఉంది. అంటే బాయ్స్ తెలిస్తే మనం గర్ల్స్ కనుక్కోవచ్చు, బాయ్స్ తెలిస్తే గర్ల్స్ కనుక్కోవచ్చు. సో మనం ఏం చేయాలా, సొల్యూషన్లో ముందుగా బాయ్స్ని ఎక్స్ అని అనుకోండి. లెట్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అని అనుకుందాం. మరి అదేవిధంగా నంబర్ ఆఫ్ గర్ల్స్ వై అని అనుకుందాం. నంబర్ ఆఫ్ గర్ల్స్ వై చూడండి, 10 స్టూడెంట్స్ అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపి 10 అనమాట. సో దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ వన్, మనం 2 పెయిర్ ఆఫ్ అన్నాం కాబట్టి 2 ఈక్వేషన్స్ ఖచ్చితంగా రావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్ అనేది ఎవరు? వై. సో వై ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ ఎంతమంది? ఎక్స్. ఎక్స్కి 4 ఎక్కువ, ఎక్స్ ప్లస్ 4. సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో వై గర్ల్స్ ఈజ్ ఎక్స్ కంటే 4 ఎక్కువ, ఎక్స్ ప్లస్ 4 అనేది రాయాలి. సో సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, మనకి ఇది అకార్డింగ్ టు ప్రాబ్లం. ఇది అకార్డింగ్ టు ప్రాబ్లం. ఈ కండిషన్ దేని వల్ల వస్తుంది మనకి? అకార్డింగ్ టు ప్రాబ్లం నుంచి వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫ్రమ్ 1 y ఈజ్ ఈక్వల్ టు 10 ఎక్స్ ఈ సైడ్ పంపించండి, 10 మైనస్ ఎక్స్. ఇక్కడ ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్ రాసుకుందాం. ఇది వైలోనే ఉంది, సో నో చేంజ్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. మరి దీనికి మనం ఇప్పుడు పాయింట్స్ అనేది తీసుకుందాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y ఏమవుతుంది? 10 మైనస్ 1.
9 అవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 5. సో ఏమవుతుంది మనకి ఇక్కడ 6 అవుతుంది. తర్వాత లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు చూడండి 10లో 2 పోతుంది, 8 వస్తుంది. ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి, 2 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4, 2 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ 1 ప్లస్ 4, 1 ప్లస్ 4 కాబట్టి 5 అండ్ 2 ప్లస్ 4 6 అవుతుంది. అండ్ లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఈజీగానే ఉంది కాబట్టి ఇది ఈక్వేషన్. మనం 1 2 3 అనుకున్న పాయింట్స్ వచ్చేస్తాయి. కొన్నిటికి మనం ఏం చేయాలా, -1 -2 -3 అలా అనుకోవాలా. ఇక్కడ ఈక్వేషన్ చూస్తూనే మీరు 1 2 3 అనుకున్న పాయింట్స్ వస్తాయి కాబట్టి జస్ట్ 1 2 3 అనుకొని చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 10 - 3 7. సో x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 7. 3 పాయింట్స్ చాలు మనం గ్రాఫ్ గీయడానికి. సో ఈ ఈక్వేషన్లో 3 పాయింట్స్ కనుక్కున్నాం. సో వాట్ ఆర్ పాయింట్స్ ఏమొచ్చినాయి చూడండి, 1, 9 అనే పాయింట్ వచ్చింది, అగైన్ 2, 8 అనేది వచ్చింది, 3, 7 అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి 1, 5, 2, 6, 3, 7, 3, 7. సో ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. చేస్తే చూడండి మనకు ఇది సొల్యూషన్కి కూడా తెలిసిపోతుంది. 3, 7 రెండిట్లోనూ ఉంది కాబట్టి మనకు అది సొల్యూషన్ అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఎక్స్కు వాల్యూస్ అనేటివి x ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అని వచ్చేసినాయి కాబట్టి 3 చాలు మనకి. ఒకవేళ అక్కడ పాయింట్స్ కానీ రేషనల్ నంబర్స్ కానీ వచ్చినాయంటే -1, -2, -3కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్లో అవసరం లేదు, డైరెక్ట్గా 0, 1, 2, 3 అనుకొని మనము చేసేయవచ్చు ప్రాబ్లమ్ని. సో ఇక్కడ మనకు పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా గ్రాఫ్ అనేది ఈజీగా గీయవచ్చు. సో హైయెస్ట్ ఏముంది ఇక్కడ నంబర్ చూడండి, 8, 9 కూడా ఉంది. సో మనకు y యాక్సిస్ 9 వచ్చేటట్లుగా మనం గ్రాఫ్ని కన్సిడర్ చేస్తాం ఫస్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, y యాక్సిస్ కొంచెం ఎక్కువ తీసుకుందాము. అందులోనూ పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి మనకి, నెగిటివ్ వాల్యూస్ లేదు కాబట్టి నేను మీకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ కేవలము పాజిటివ్కి ఎక్కువ ఇస్తున్నాను. సో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and then ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి మీరు కింద -1, -2 అనేది రావాల్సిన పని అయితే లేదు. కానీ ఒకవేళ వేరే గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు వస్తాయి కాబట్టి అలవాటు చేసుకోండి రాయడం, అంతే. రాయడం ఇటు సైడ్ మనకి ఈ క్వాడ్రంట్ మైనస్ కాబట్టి మనం మైనస్ వాల్యూస్ కూడా మనం పాయింట్అవుట్ చేసి జస్ట్ వదిలేస్తాం. మరి స్కేల్ చూడండి, ఇక్కడ స్కేల్ అనేది చూడండి, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ x యాక్సిస్ అయినా సరే y యాక్సిస్ అయినా సరే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టూడెంట్ ఇక్కడ. సో మీ నంబర్స్ ఏమి మనం ఇక్కడ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ బాయ్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ కాబట్టి ఒక స్టూడెంట్. మనం x యాక్సిస్ 1 యూనిట్ ఒక స్టూడెంటే, y యాక్సిస్ 1 యూనిట్ ఒక స్టూడెంట్గానే తీసుకుంటున్నాను. సో ఇక్కడ పాయింట్స్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ చూడండి 1, 9. 1,9 అంటే ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. సో ఇది పాయింట్. అండ్ దెన్ 2, 8. సో ఎక్కడ వస్తుంది, 2 లైన్ దగ్గరకు వెళ్ళండి, 2, 8. సో ఇక్కడ పాయింట్ పెట్టండి. అగైన్ 3, 7. సో ఇక్కడ మనం 3 దగ్గర కరెక్ట్గా పాయింట్ పెట్టండి. సో మనకి ఈ విధంగా పాయింట్స్ అనేటివి వచ్చినాయి. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలా, ఆ 3 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ తీసేయండి.
కన్ఫ్యూజ్ కాకుండా అన్ని పాయింట్స్ ఒకేసారి పెట్టి లైన్ గీయడం కంటే ముందుగానే ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి గీసుకుందాం. సో ఇది మనకి ఏ లైన్ చూపిస్తుంది? ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి y = 10 - x ఆర్ x + y = 10 అదైనా తీసుకోవచ్చు. సెకండ్ చూడండి, 1కు 5 సో ఈ పాయింట్ ఇక్కడ ఉంది. మళ్ళీ 2కు 6 సో ఇక్కడ వచ్చింది. 3కి మళ్ళా 7, 2కు 6 మళ్ళీ 3కి 7 సేమ్ పాయింటే కదా మనకి ఇక్కడ. సో సేమ్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం ఏం చేస్తాము? మళ్ళీ కలిపేసి లైన్ డ్రా చేయండి. ఒక లైన్ అనేది డ్రా చేసేస్తాము. సో ఈ పాయింట్ని, ఈ లైన్ని, దాని యొక్క లైన్ పేరు కూడా రాసేస్తే y = x + 4. y = x + 4. చూడండి, గ్రాఫ్ గీయడం చాలా తేలిక, కానీ మనం పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడమే మీలో ఉన్నటువంటి కొంత మార్పు అనేది రావాలి. పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే గ్రాఫ్ గీయడం మాత్రం చాలా తేలికగా గ్రాఫ్ అనేది వస్తుంది. కాకపోతే -2 ప్లస్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం అక్కడ చూసుకొని పాయింట్స్ అనేటివి సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి? దిస్ పాయింట్ ఈస్ 3,6, 3,7 చూడండి, 7, 3,7 అనమాట. సో ఏమి? ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్, the lines are intersecting or intersect lines. Solution is 3,7. But what is 3? 3 x coordinate. X ante boys. So number of boys is equal to 3. Number of girls y. So y anamata, y anta 7. Number of girls is equal to 7. చూడండి, ఇక్కడ మనం బాగా గమనించండి, కండిషన్ కూడా అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది చూడండి. బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ, గర్ల్స్ 3 + 4 7 అనేది సరిపోతుంది. సో మనకు ఈ కండిషన్ కూడా సరిపోతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ బాయ్స్ 3, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 7. సో మనకు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ గ్రాఫికల్లీ. కానీ మనం 1కి 3 సార్లు ప్రాక్టీస్ అనేది చేయండి, ఈజీగా మీరు మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. కాకపోతే ఇక్కడ చూడండి, మనం x = 1 అనుకోవాలి, 2 అనుకోవాలి, 3 అనుకోవాలి. రెండింటికి ఒకటే అనుకుంటే చాలు. మనకి కొన్ని ఈక్వేషన్స్ కదా ఈజీగా వచ్చేస్తుంది. మనం x = 1, 2, 3 అనుకోవడం లేదు. నేను ఒకే మెథడ్ ఫాలో అవుతాను అంటే 0, 1, 2, 3, -1, 2, 3 అట్లా మనం తీసుకొని కూడా మనం పాయింట్స్ అన్ని 6 పాయింట్స్ కనుక్కోవాలి. ఇదైతే మనం 3 పాయింట్స్తో మనం లైన్ అనేది గీయవచ్చు. పెన్సిల్స్ అండ్ 7 pens టుగెదర్ కాస్ట్ ₹50, whereas 7 pencils and 5 pens together cost of ₹46. Find the cost of 1 pencil and that of 1 pen. సో ఈ ప్రాబ్లం మనము ఇంకొకసారి ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి అయినా చదవండి, బట్ ఈజీగానే ఉంటుంది. చూడండి, 5 పెన్సిల్స్ 7 పెన్స్ రెండు మనము కొన్నప్పుడు దాని యొక్క కాస్ట్ 50. అదే 7 పెన్సిల్స్ 5 పెన్స్ కొంటే దాని యొక్క కాస్ట్ 46. మనకు 2 ఈక్వేషన్స్ అనేటివి అందులోనే వచ్చేస్తాయి. సో అలా అయితే ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత, ఒక పెన్ కాస్ట్ ఎంత అనేది మనము గ్రాఫికల్లీ ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో లెటర్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ పెన్సిల్ కాస్ట్ అనేది x అనుకుందాం. సో సొల్యూషన్ చూడండి, పెన్సిల్ కాస్ట్ x అని అనుకోండి. పెన్సిల్ కాస్ట్ 1 పెన్సిల్ కాస్ట్ 1 పెన్సిల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు x రూపీస్ అని అనుకుందాం. సో x రూపీస్ అని అనుకుందాం. 1 పెన్సిల్ అయినాక 1 పెన్ తీసుకుందాం. ఇప్పుడు 1 పెన్ కాస్ట్ y అని అనుకుందాం. y అంటే రూపీస్ అన్నమాట మనకి. సో ఒక పెన్సిల్ కాస్ట్ x, ఒక పెన్ కాస్ట్ y.
అయితే 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అన్నప్పుడు 5 ఇంటూ ఎక్స్ అనేది వస్తుంది. ఇలా ఎక్స్ అని 1 పెన్ కాస్ట్ వై అన్నప్పుడు చూడండి జనరల్గా 5 పెన్స్ కాస్ట్ 5 ఇంటూ ఎక్స్ 5x అని రాస్తాం. ఎలా తెలుసుకుంటారు అంటే మనం జనరల్గా ఒక పెన్సిల్ కాస్ట్ 2 రూపీస్ అనుకుందాం. మరి 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 5 ఇంటూ 2 10 రూపీస్ కదా, 10 రూపీస్ అవుతుందా కదా, అంటే 5 ఇంటూ 2 అని వేస్తామా లేదా? సో ఇక్కడ కూడా ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అయితే 5 పెన్స్ కాస్ట్ ఎంత అంటే 5 ఇంటూ ఎక్స్. అదేవిధంగా 7 పెన్స్ కాస్ట్ ఎంత అంటే 7 ఇంటూ వై. ఆ రెండు కూడితే ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో అది ఈక్వేషన్ 1 అన్నమాట. సో అకార్డింగ్ టు ది ప్రాబ్లం 5x plus 7y is equal to 50. So this is equation 1. Again equation చూడండి ఇక్కడ నెక్స్ట్ 7 pencils and 5 pens. So 7x 7 pencils అన్నప్పుడు 7x, 5y 5 pens అన్నప్పుడు 5y is equal to 46. So this is equation 2. ఇలా మనకు ఈక్వేషన్ అనేటివి కొంచెం నంబర్స్ ఇక్కడ ప్లస్ ఎక్స్ ప్లస్ వైలో లేకుండా ఏదో 2x 3x అలా కూడా లేకుండా 5x 7y 50 అనే రూపంలో ఉన్నప్పుడు మనం ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసి ఒక ఫైనల్ ఒక ఈక్వేషను, తర్వాత మళ్ళా సబ్స్ట్రాక్షన్ చేసి ఇంకొక ఈక్వేషన్ రూపంలోకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తీసుకోవచ్చు. లేదా మేము డైరెక్ట్గా చేస్తామంటే చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. అండ్ సింప్లెస్ట్ మెథడ్ ఏం చేస్తున్నామంటే జస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఒకసారి యాడింగ్, ఒకసారి సబ్స్ట్రాక్షన్ అనేది చేస్తాం. సో యాడింగ్ చేసినప్పుడు 5x plus 7y is equal to 50, 7x plus 5y is equal to 46. సో ఈ రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే చూడండి 5 7 12x 12y 96 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి 12తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇది 12 1 జా 12 1 జా 12 8 జా 12 8 జా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇంక మనకి ఏం మిగిలింది చూడండి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సో ఇక్కడ x అనేది రాసేసుకుందాం. x వాల్యూస్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 8 ఇడే ఉంటుంది, మైనస్ x ఇక్కడ x పోతే మైనస్ x అవుతుంది. సో దీనికి మనం వాల్యూస్ అనేటివి కనుక్కోవచ్చు. చూడండి x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి నేను x ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తే y ఈజ్ ఈక్వల్ టు చూడండి 8లో 1 పోతే 7. x ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి మనకి ఇక్కడ 2 మైనస్ x అన్నప్పుడు, అంటే ఇక్కడ చూడండి 8 మైనస్ x అయినప్పుడు ఏమవుతుంది చూడండి y ఈజ్ ఈక్వల్ టు 6. 8లో 2 పోతే 6. 3 అయినప్పుడు చూడండి y ఈజ్ ఈక్వల్ టు 8లో 3 పోతే 5. చూడండి పాయింట్స్ వచ్చినాయి చూడండి. x 1 తీసుకుంటే 7, 2 తీసుకుంటే 6, 3 తీసుకుంటే 5. రెండు పాయింట్స్ మనం ఈజీగా ఈ ఈక్వేషన్కి కనుక్కోగలిగామా లేదా? అదే మనం ఈ ఈక్వేషన్కి అయితే కొంచెం పాయింట్స్ కనుక్కోవడం కష్టం. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్ని యాడింగ్ ఒకసారి, సబ్స్ట్రాక్షన్ ఒకసారి చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో ఇంకొకసారి సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు చూడండి 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50, 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. సో సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఇక్కడ లెటర్స్ ఇక్కడ మనం ఏం చేస్తాం, సైన్ అనేది కంపల్సరీ మారుస్తాం. సెకండ్ ఈక్వేషన్ యొక్క సైన్ అనేది ఎవరి టర్మ్ యొక్క సైన్ అనేది మార్చబడుతుంది. చూడండి 5x 7x, 7xలో 5x తీస్తాం, బట్ 7కి మైనస్ ఉంది కాబట్టి సైను 7లో 5 పోతే మైనస్ 2x, 7లో మళ్ళీ ఇక్కడ 5 పోతే ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 50లో 46 పోతే 4. చూడండి ఈజీగా వచ్చింది చూడండి. 2 1 జా 2 1 జా 2 2 జా. సో ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ చూడండి, మైనస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ కూడా మనం టేబుల్ రాయడానికి అనుకూలంగా x వాల్యూ
వై ఈక్వేషన్ చూడండి ఏమవుతుంది, 2 -x ఈ సైడ్ పోతే +x అవుతుంది. చూడండి ఏమేమి వస్తాయి, x1 అనుకుందాం, అప్పుడు y ఏమవుతుంది, 2కు 1 యాడ్ చేస్తాం 3 అవుతుంది. x2 అయితే y = చూడండి 2కి 2 యాడ్ చేస్తాం 4 అవుతుంది. x3 అయితే y = 2కు 3 యాడ్ చేస్తాం 5 అవుతుంది. చూడండి 3 5 3 5 ఈక్వేషన్లో చూడండి ఇక్కడ 3 5 వచ్చింది, ఇక్కడ 3 5 అనేది వచ్చింది. సో ఇదే మనకి సొల్యూషన్, గ్రాఫికల్లీ కూడా మనకు అదే సొల్యూషనే వస్తుంది. కానీ ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మాత్రము మీరు ఆ ఈక్వేషన్స్ని జస్ట్ ఒక యాడ్ చేస్తే, సబ్స్ట్రాక్షన్ చేస్తే, రెండూ చూడండి వ్యతిరేకంగా, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5, ఇక్కడ 7, ఇట్లా క్రాస్ చెక్ చేసుకోండి. మనకు యాడింగ్ సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు సింపుల్గా ఒక ఈక్వేషన్ వస్తుంది అనేది కొంచెం ఆలోచన చేసుకున్నామంటే పాయింట్స్ కనుక్కోవడం కూడా చాలా తేలిగ్గా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు పాయింట్స్ వచ్చేసినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, గ్రాఫ్ అనేది ఈజీగా తీసేయచ్చు. చూడండి మన గ్రాఫ్ చాలా సింపుల్గా, మనం చిన్న పాయింట్సే వచ్చాయి కాబట్టి గ్రాఫ్ని కూడా ఈజీగా మనము డ్రా చేయవచ్చు. సో అన్ని పాజిటివ్ పాయింట్సే వచ్చాయి. సో 0 x యాక్సిస్ తీసుకున్నాను అండ్ స్కేల్ స్కేల్ చూడండి x యాక్సిస్ ఆర్ అన్ని మనకి ఏదైనా సరే x యాక్సిస్ అయినా ఆర్ y యాక్సిస్ అయినా 1 యూనిట్ మనకి ఏమవుతుంది 1 రూపీ. 1 యూనిట్ =1 రూపీ. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది కాస్ట్ కాబట్టి 1 రూపీ తీసుకున్నా. 1 రూపీ 2 3 4. సో y యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమొస్తుంది 1 2 3 4. ఇది ఏం చేస్తామంటే కొంచెం మన పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి నెగిటివ్ని తగ్గిస్తాము, బోర్డుకు సరిపోవట్లేదు. సో x యాక్సిస్ y యాక్సిస్ 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇంకా మైనస్ వాల్యూస్ మనకి అవసరం లేదు కాబట్టి నేను ఇంతవరకు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వాల్యూస్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి 1కు 7. సో 1కి ఏమొచ్చింది మనకి 7 వచ్చింది. ఇంకా ఇది పైకి పోవాలి. 6 7 తీసుకుందాం. 1కు 7. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది వస్తుంది, అక్కడ ఒక పాయింట్ వస్తుంది. 2కు 6. సో మళ్ళా 2కు 6. 3కి 5 3కి 5 3కి 5. సో ఈ 3 లైన్స్ని, ఈ 3 పాయింట్స్ని మనం ఏం చేస్తాము, జాయిన్ చేసేస్తాము. సో ఇది ఒక ఈక్వేషన్. ఏం ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇది 5x x + y = 8. మళ్ళా సెకండ్ ఈక్వేషన్ చూడండి 1 2 3. 1కు 3 1కు 3 2కి 4 3కి 5. సో ఇక్కడ ఏం చేసేస్తామండి, ఇది జాయిన్ చేసేస్తాం. సో ఈ ఈక్వేషన్ పేరు ఏమి చూడండి, -x + y = 2. చూడండి ఇక్కడ మనకి రెండు లైన్స్ మనకి ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, 3, 5. 3, 5 దగ్గర మనకు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఏమవుతుంది, సొల్యూషన్ = 3, 5. సో వాట్ ఈస్ 3? పెన్సిల్ కాస్ట్. దేర్ఫోర్ పెన్సిల్ కాస్ట్ = 3. పెన్ కాస్ట్ = 5. సో ఇక్కడ రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్. సో మనం ఈ విధంగా గ్రాఫికల్లీ ఈ సెకండ్ ప్రాబ్లమ్ను ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీరు గ్రాఫ్ అనేది మీ బుక్లో అయితే నీట్గా గ్రాఫ్ బుక్ ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుందమ్మా. నాకు ఇక్కడ నేను జస్ట్ రఫ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి అలా ఉంటుంది. మీరు కరెక్ట్గా పాయింట్స్ పెట్టుకొని తీసుకోండి, నీట్గా వచ్చేస్తుంది.